పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో మహా కాలేజ్కి వెళ్లి తన డిగ్రీ సర్టిఫికేట్స్ మళ్లీ అప్లై చేస్తుంది. అయితే మహా కాలేజ్కి వచ్చిన సంగతి ప్యూన్ ఆదికి ఫోన్ చేసి చెప్పేస్తాడు. దీంతో ఎలాగైనా మహాని మళ్లీ ఇంటికి తీసుకెళ్లిపోవాలని కాలేజ్కి వస్తాడు ఆది. అయితే నారాయణ ఉండటంతో ఆది ప్లాన్ వర్కవుట్ కాదు. అయినా కాని బలవంతంగా మహాని తీసుకెళ్దామని ఆది ట్రై చేస్తాడు. కాని నారాయణ అడ్డుపడటంతో కత్తితో పొడిచేస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం. సర్టిఫికేట్స్ అప్లై చేయడానికి మహాతో పాటు నారాయణ కూడా వెంటవెళ్తున్న సంగతి తెలిసిందే. ఎవరు వద్దని చెప్పినా నారాయణ వెంట రావడంతో మాధవకి ఫోన్ చేసి చెప్తుంది. దీంతో నువ్వేం టెన్షన్ పడకమ్మా, నేను చూసుకుంటానని మాధవ అంటాడు. వెంటనే విషయానికి తెలియనట్లుగా మాట్లాడమని చక్రితో ఫోన్ చేయిస్తాడు. హలో, ఎక్కడున్నావని చక్రి అంటే, ఆన్ ది వే టు యాదగిరి గుట్ట అంటూ ఇంగ్లీష్లో మాట్లాడతాడు నారాయణ. అసలు నిన్ను ఎవరు వెళ్లమన్నారని చక్రి ఫైర్ అవుతాడు. అసలు అడ్డగాడిదల్లా నలుగురు ఇంట్లో ఉన్నారు. ఆడపిల్లని ఇంత దూరం ఒంటరిగా ఎలా పంపించారా? అందుకే నేను వచ్చానని చెప్పి నారాయణ ఫోన్ కట్ చేస్తాడు. చక్రి ఫ్రస్ట్రేట్ అవుతుండటం చూసి మాధవ ఒక మంచి మాట చెప్తాడు. రే, ఎలాగూ మనం మహాని ఒంటరిగా పంపించకూడదని అనుకున్నాం కదా. ఎలాగూ నాన్న వెళ్లడం మంచిదే. నాన్న ఉంటే మహామీద ఈగ కూడా వాలనివ్వడు. జాగ్రత్తగా తీసుకెళ్లి తీసుకొస్తాడని మాధవ అంటాడు. దీంతో అవును, అది నిజమే అని చక్రి కూడా కూల్ అవుతాడు. ఏంటమ్మా, నువ్వు అసలు చదవడం లేదు, కాలేజ్కి సరిగా రావడం లేదని మీ లెక్చరర్ ఫోన్ చేసి చెప్తున్నారని శైలుని అడుగుతాడు. అలా చెప్పింది ఎవరు నాన్న అంటే, ఎవరో ముంగీస మన్మథరావంట అని చెప్తాడు. ఈ మాట వినగానే శైలు ఉలిక్కిపడుతుంది. వామ్మో, వీడు ఇరికించినట్లున్నాడని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. నాన్న అంటే అది నేను కాదు, మా క్లాస్లో మరో శైలజ కూడా ఉంది. తనకి చేయబోయి మీకు చేశారేమో, ఉండండి ఇప్పుడే నేను క్లారిటీ ఇప్పిస్తానని తిరిగి కేశవకి కాల్ చేస్తుంది. రే, ఏంట్రా ఇది అని నెమ్మదిగా గుసగుసలాడుతుంది. నన్ను ఇరికించావ్ కదే బుస్సు, ఎలా ఉంది ట్రీట్మెంట్ అని కేశవ అంటాడు. ప్లీజ్ ఫోన్ నాకు కాదు, శైలజకి చేయబోయి మీకు చేశానని మా నాన్నకి చెప్పు అని బతిమాలుతుంది. సరే అయితే సారీ చెప్తే చెప్తా అంటాడు. దీంతో శైలు సారీ చెప్తుంది. ఇక శైలు చెప్పమన్నట్లే కేశవ కూడా ఫోన్లో చెప్తాడు. యాదగిరి గుట్ట వెళ్లేదారిలో డ్రైవర్ని ఓ ఆట ఆడుకుంటాడు నారాయణ. రేయ్, ఆ పాట పెట్టు, ఈ పాట పెట్టు అంటూ విసిగిస్తాడు. ఇక దారిలో కారు ఆపుచేసి బిర్యానీ తెచ్చిపెట్టు అంటూ పనులు చెప్తాడు. కాసేపు నారాయణే డ్రైవింగ్ కూడా చేస్తాడు. ఇక మొత్తానికి కాలేజ్కి చేరుకుంటారు. కోడలు పిల్లు, నువ్వు వెళ్ళి త్వరగా పని పూర్తి చేసుకునిరా, ఏమైనా ఇబ్బంది ఉంటే ఫోన్ చెయ్యని నారాయణ చెప్తాడు. ఇంతలో మహా ఫ్రెండ్ వస్తుంది. తనని పలకరించగానే ఈయన ఎవరని అడుగుతుంది. కాని మహా ఏం మాట్లాడకుండా రాలోపలికి వెళ్దామని తీసుకెళ్ళిపోతుంది. ఏంటి, ఏదో ఉద్యోగం చెయ్యాలి, మరో స్థాయికి వెళ్లాలని ఏవేవో చెప్పేదానివి, ఇలా లవ్ మ్యారేజ్ చేసుకున్నావని అడుగుతుంది ఫ్రెండ్. అదంతా ఓ పెద్ద కథ తర్వాత చెప్తాలే అంటుంది. లోపలికి వెళ్లగానే మహాని చూసి ప్యూన్ వస్తాడు. ఏంటి మహాలక్ష్మిగారు ఇలా వచ్చారని అడుగుతాడు. ఇలా సర్టిఫికేట్లు పోయాయి, అప్లై చేద్దామని వచ్చా అంటుంది. రండి అని చెప్పి ఆఫీసు స్టాఫ్ దగ్గరికి తీసుకెళ్తారు. ఇక వాళ్లు సర్టిఫికేట్లు పోవడమేంటి, మొన్నే కదా మీ డిగ్రీ అయింది, ఎలా పోయాయని అడుగుతారు. అంటే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు పోయాయని మహా అంటుంది. సరే, పేపర్ యార్డ్ ఇచ్చారా, పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారా, ఎఫ్ఐఆర్ కాపీ ఉందా అని అడుగుతారు. ఇవేం నాకు తెలియదని మహా అనడంతో, ఇదేనమ్మా ప్రాసెస్, సరే ముందు అయితే ఒక పేపర్ ఇస్తా, అది ఫిల్ చేయండి అంటారు. ఇక మహా కాలేజ్ వాళ్లు ఇచ్చిన ఒక రిసీప్ట్ తీసుకుని బయటికి వస్తుంది. ఇంతలో ఆది వేగంగా కారు తీసుకొచ్చి మహాకి 1 ఇంచు దూరంలో బ్రేక్ ఇస్తాడు. దీంతో మహా బెదిరిపోతుంది. పక్కనే ఉన్న నారాయణ, రే, ఎవడ్రా ఆడు, కళ్ళు కనిపించట్లేదా అని తిడతాడు. కారులోనుంచి ఆది దిగగానే మహా షాకవుతుంది. ఏంటి, ఏదో సాధించేంతవరకు ఈ ఊరులోనే అడుగు పెట్టనని చెప్పావ్, మళ్ళీ ఇలా వాలావ్ ఏంటి అంటాడు. నేను సాధిస్తానని చెప్పా, సాధిస్తా, అయినా నేను అన్నది మీ ఇంట్లో అడుగు పెట్టనని, ఈ ఊరిలో కాదని మహా అంటుంది. అయినా ఎంత ధైర్యంటే మళ్ళీ ఇక్కడికి వస్తావే అని ఆది అంటాడు. ఆది మాటలకి మహా రియాక్ట్ కాదు. దీంతో ఆది ఇంకా రెచ్చిపోతాడు. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, ఎప్పుడు నిన్ను తీసుకెళ్లి ఇంట్లో పడేద్దామా అని ఎదురుచూస్తున్నానే, ఇన్నాళ్లకి తిరిగొచ్చావ్, ఇప్పుడు నిన్ను తీసుకెళ్లకుండా ఆపేదెవరో నేను చూస్తానంటాడు. రే, నువ్వు ఇంకా మారలేదా, నిన్ను అంటూ కొట్టడానికి మహా చేయి ఎత్తుతుంది. చేయి పట్టుకొని ఆది లాక్కెళ్లడానికి ట్రై చేస్తాడు.
దీంతో ఇద్దరి మధ్యలోకి వెళ్లి నారాయణ నిల్చుంటాడు. రే నేనుండగా తనని ఎలా తీసుకెళ్తావో నేను చూస్తా అంటాడు. ఎవడ్రా నువ్వు? ఆ చక్రిగాడి నాన్నవే కదా? అయినా పెళ్ళాన్ని హత్య చేసినోడితో నాకు మాటలేంట్రా నువ్వు పక్కకి పో అంటాడు. అవునురా నువ్వు అన్నది నిజమే. కాని నేను ఎప్పుడూ తోడబుట్టిన దానిమీద చేయి మాత్రం ఎత్తలేదు. అది నన్ను ఎంతలా ఇబ్బంది పెట్టినా కూడా భరిస్తూనే ఉన్నాను. కాని నువ్వు సొంత చెల్లిని ఇలా ఇబ్బంది పెడుతున్నావ్ అంటూ ఆదిని తిడతాడు. దీంతో నువ్వేంట్రా నాకు చెప్పేదని నారాయణని తోసేస్తాడు. దీంతో నారాయణ కిందపడిపోయేసరికి మహాపైకి లేపి రే ఆది, పెద్దాయన మీద చేయి చేసుకుంటావా అసలు నువ్వు మనిషివేనా అంటుంది. నిన్ను ఇలా కాదే అని మహా చేతిలో ఉన్న రిసీప్ట్ పేపర్ తీసుకుని చించిపారేస్తాడు ఆది. దీంతో మహా కోపంతో లాగి ఒక్కటిస్తుంది. మహా కొట్టగానే ఆది ఇంకా రాక్షసంగా ప్రవర్తిస్తాడు. నన్నే కొడతావేరా? నిన్ను ఇప్పుడే ఇంట్లో పడేస్తారా అంటూ చేయి పట్టుకొని లాక్కెళ్లబోతాడు. దీంతో వెంటనే నారాయణ మధ్యలోకి వెళ్లి మహాని విడిపించి కారు ఎక్కిస్తాడు. నువ్వు కూర్చో అమ్మా నేను చూసుకుంటాను వీడి సంగతి అంటాడు. అలా ఆది, నారాయణ మధ్య తోపులాట జరుగుతుంది. మహా దగ్గరికి వెళ్లడానికి నారాయణ అడ్డుపడుతుండటంతో ఆది ఫైర్ అవుతాడు. వెంటనే కారు ఫ్రంట్ సీటులో ఉన్న ఫ్రూట్స్ కట్ చేసే కత్తి తీసుకుని నారాయణ పొట్టలో పొడిచేస్తాడు ఆది. దీంతో నారాయణ రక్తస్రావం అవుతుంది. ఇక ఈ సీన్ చూడగానే మహా మహంకాళి అయిపోతుంది. కారు దిగి ఆదిమీదకి దూసుకెళ్తుంది. రే ఎంత పని చేశావురా నిన్ను అంటూ ఆది చెంపలు వాయించేస్తుంది. మహా నేను చెప్పేది విను అంటుంటే ఏంట్రా వినేది అంటూ లాగి కొడుతూనే ఉంటుంది. ఇక అప్పటికే చుట్టూ జనాలు చేరిపోతారు. నారాయణకి బ్లడ్ పోతుండటం చూసి మహా వెళ్లి తన చున్నీతో కట్టు కడుతుంది. ఇక సార్ ఇక్కడే ఉంటే మర్డర్ కేసు అవుతుంది పారిపోండని ప్యూన్ సలహా ఇవ్వడంతో ఆది వెంటనే కారు తీసుకుని వెళ్లిపోతాడు. అక్కడున్న స్టూడెంట్స్ ఆపడానికి ట్రై చేస్తారు కాని ఆది పారిపోతాడు. ఇక కారు డ్రైవర్ని తిట్టి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నారాయణని కారులో ఎక్కిస్తుంది మహా. ఇక వెళ్లేదారిలో నారాయణ కొంచెం మాట్లాడతాడు. సారీ అండి నా వల్లే మీకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నన్ను క్షమించండి అంటుంది మహా. అదేం లేదమ్మా. ఉంటే ఉంటాను పోతే పోతాను. అయినా ఇది చిన్నపోటే ఏం కాదులే. అయినా నేను ఎందుకు నీతో పాటు వచ్చానో ఇప్పుడైనా అర్థమైందా అని నారాయణ అంటాడు. అర్థమైందని తలాడిస్తుంది మహా. ఇక ఆసుపత్రికి తీసుకెళ్లగానే నారాయణని ఐసీయూలో పెడతారు. ఇక ఈ విషయానికి చెప్దామని చక్రికి కాల్ చేస్తుంది మహా. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. తరువాయి భాగం ప్రోమోలో అలారం పెట్టుకుని మరి లేచి నారాయణకి ట్యాబ్లెట్స్ ఇస్తుంది మహా. అయితే ఆ సమయంలో మాధవ కనిపించకపోయేసరికి ఎక్కడా పెద్ది అని చూస్తుంది. వెనకాల పెరట్లో మాధవని గట్టిగా పట్టుకొని గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. బావా పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు. నాకు ఏం చెయ్యాలో తెలియడం లేదు. నువ్వే ఏమైనా చెయ్యంటుంది. మనం కలవడం అనేది ఇక జరగని పని గాయత్రి అని మాధవ అంటాడు. అలా అయితే మనం ఎక్కడికైనా లేచిపోదాం బావా అంటుంది. ఇక ఇదంతా మహా చూస్తుంది. మరి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.